దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం డిగ్రీ అండ్ బీటెక్ అయిపోయిన స్టూడెంట్స్ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో పాల్గొనడానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎలా పార్టిసిపేట్ చేయాలి, గ్రూప్ డిస్కషన్స్లో కానీ అలాగే ఇంటర్వ్యూస్లో కానీ ఎలా ఫేస్ చేయాలి అనేది మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం. ఈ అంశాన్ని మనతో పాటు చర్చించేందుకు ఉన్నారు డాక్టర్ ఎస్ లావణ్య గారు, అసోసియేట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్, కేఎల్ యూనివర్సిటీ, క్యాంపస్ ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఎక్స్పర్ట్. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, ముందుగా చెప్పండి, అంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్లో అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటి అసలు? ఇది క్యాంపస్ రిక్రూట్మెంట్ అంటే ఒక యూనివర్సిటీలో కానీ కాలేజ్లో కానీ చదివే గ్రాడ్యుయేట్స్, అది బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బీబీఏ కావచ్చు, బీటెక్ కూడా కావచ్చు. వీళ్ళు ఫైనల్ ఇయర్లో, ఇప్పుడు 3 year డిగ్రీ కోర్స్ అయితే 3rd ఇయర్లో, బీటెక్ అయితే 4th ఇయర్లో వీళ్ళకి ఆ ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళు చదువుతున్న ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి కంపెనీలని ఇన్వైట్ చేస్తారు లేదా అవకాశాలను ప్రొవైడ్ చేస్తారు. దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద ప్రాసెస్, హౌ షుడ్ దే గెట్ రెడీ? జనరలీ పిల్లల్లో ఏముంటుందంటే అప్పుడు చూద్దాం అనుకుంటారు, ఎగ్జామ్స్ ముందు నైట్ అవుట్ ప్రిపరేషన్. పిల్లలకి ఇది కొద్దిగా ప్రమాదమే. ముందు నుంచి మనం ప్లాన్డ్గా ప్రిపేర్ చేసుకుంటే వీలుగా ఉంటుంది. క్యాంపస్ ప్లేస్మెంట్ రిక్రూట్మెంట్ లేదా క్యాంపస్ ప్లేస్మెంట్ ఆర్ రిక్రూట్మెంట్ అంటాం. దీనికి వాళ్ళు ఒక ప్రొసీజర్ ఫాలో అవుతారు. ఏంటంటే ఒక రిటన్ టెస్ట్ పెడతారు మొదలుగా. దీనిలోంచి కొంతమందిని ఫిల్టర్ చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్స్, వాళ్ళు కట్ ఆఫ్ మార్క్ పెట్టుకుని దాని నుంచి వాళ్ళు కొద్దిమందిని ఫిల్టర్ చేసుకున్నాక క్వాలిఫైడ్ పీపుల్ని టెక్నికల్ ఇంటర్వ్యూస్ అని, ఆ తర్వాత హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ అని ఇట్లా చేసుకుంటారు వాళ్ళు. ఇందులో కంపెనీ టు కంపెనీ కొద్దిగా మార్పులు ఉంటాయి మనకి. ఆ ప్రొసీజర్ స్టాండర్డ్ ప్రొసీజరే కాకుండా ఏ రకాల ప్రశ్నలు వేస్తారు, ఎట్లా ఉంటుంది, రిటర్న్ టెస్ట్ ప్రాసెస్, ఇవన్నీ కూడా కొద్ది మార్పులు ఉంటాయి. సో పిల్లలు ఆ ముందు రోజే తెలుసుకుందాం అనేందుకు వీలుగా ఉండదు, కొంత ముందు నుంచి తెలిసి ఉండాలి. అసలు గ్రూప్ డిస్కషన్ అంటే ఏంటి? ఓకే, గ్రూప్ డిస్కషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, చాలా తెలుసు అనుకుంటాము. దీనికంటే ముందు కొద్దిగా నేను రిటర్న్ టెస్ట్ గురించి చెప్తాను. ఇప్పుడు సే ఆ కంపెనీ లైక్ టీసీఎస్, దే ప్రిఫర్, యూజువలీ ఏంటంటే 3 భాగాలు ఉంటుంది రిటర్న్ టెస్ట్. వర్బల్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎక్స్పర్టీస్ చూస్తారు వాళ్ళు, కమాండ్ ఎంత ఉందో చూస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ కూడా చూస్తారు. ఇది కాకుండా టెక్నికల్ కంపెనీస్ అయితే లేసే టీసీఎస్ ఇలాంటివి ఏమన్నా, ఇన్ఫోసిస్ ఏదైనా కావచ్చు, వీ హ్యావ్ సో మెనీ అదర్ కంపెనీస్, వీళ్ళు కొద్దిగా టెక్నికల్ టెస్ట్ కూడా 2వ రౌండ్గా పెడతారు. ఇవన్నీ క్వాలిఫై అయిన వాళ్ళు నెక్స్ట్ ఇంటర్వ్యూస్కి వెళ్ళే ముందు చాలా వరకు కంపెనీస్ ఏం చేస్తున్నాయి అంటే దే వాంట్ పీపుల్ టు కొలాబరేట్ అండ్ వర్క్ ఇన్ టీమ్స్. వాట్ వీ సీ ఈజ్ రైట్ ఫ్రమ్ బిగినింగ్ children have been prepared to achieve independently and individually. నా స్కోర్ ఎంత, నా పర్ఫార్మెన్స్ ఎంత. సో గ్రూప్లో వర్క్ చేయటం, టీంలో వర్క్ చేయటం కొద్దిగా వాళ్ళకి అలవాటు ఉండదు. బయట ఫ్రెండ్స్ అవన్నీ ఉంటాయి, కానీ వర్క్ వచ్చేసరికి ప్రాజెక్ట్ వాళ్ళు చేయాల్సినవి అవి ఎలా వాళ్ళు ఒకరితో ఒకరు సపోర్ట్ చేసుకోవాలని ఉండదు. సో కంపెనీలు స్పెసిఫిక్గా చాలామంది ఈ గ్రూప్ డిస్కషన్ అనేది ఒక రౌండ్గా పెడతారు. ఎందుకంటే దీనివల్ల ఏం తెలుస్తుంది కంపెనీస్కి, వాళ్ళకి ఈ వ్యక్తిత్వం ఎలా ఉంది, వాట్ ఆర్ ద ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఆఫ్ దట్ పర్సన్. ఇంటర్పర్సనల్ అంటే మిగతా వాళ్ళతో మనం ఎలా వ్యవహరిస్తాము, అలాగే డూ వీ హ్యావ్ లీడర్షిప్ స్కిల్స్. కొంచెం ఏదన్నా దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ అ కేయాస్ ఆర్ కాన్ఫ్లిక్ట్, హౌ డూ దీస్ పీపుల్ హ్యాండిల్, అంటే ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. గ్రూప్ డిస్కషన్ ఈజ్ నాట్ అ డిబేట్, ఓకే. సో కానీ దీనిలో కొన్ని ఆర్గ్యుమెంట్స్ అవి వస్తుంటాయి. దీన్ని వీళ్ళు ఎవరు బాగా హ్యాండిల్ చేయగలుగుతారు, వీళ్ళు హౌ ఈజ్ దేర్ కమ్యూనికేషన్, అంటే పొలైట్గా ఉంటున్నారా, అగ్రెసివ్గా ఉంటున్నారా. అగ్రెసివ్గా ఉంటే థింగ్స్ వోంట్ వర్క్అవుట్. సో దీనికి వాళ్ళు చూడటానికి ఇదొక వాళ్ళకొక ప్లాట్ఫామ్. సో ఒక గ్రూప్గా పెడతారు, 8 మంది కావచ్చు, 10 మంది కావచ్చు, 15 మంది కావచ్చు. వీళ్ళని కూర్చోబెట్టి ఒక టాపిక్ ఇచ్చి మాట్లాడమన్నప్పుడు ఎవరు ఎట్లా ఉండాలి, అసలు ఏం మాట్లాడకుండా ఆగిపోతారా, వీళ్ళలో అసలు ముందుకు వెళ్ళి ప్రోయాక్టివ్గా ఉండేవాళ్ళు ఎంతమంది, అగ్రెసివ్గా ఎంతమంది ఉన్నారు, మనకు కావాల్సిన వాళ్ళు ఏంటి. కంపెనీ రన్ అవ్వాలంటే స్మూత్గా ఒకరితో ఒకళ్ళు టీమ్ ప్లేయర్స్ వాళ్ళకి చాలా అవసరం.
టీమ్ లీడర్స్ ఎలా అవసరమో ప్లేయర్స్ కూడా అవసరం, కొలాబరేటర్స్ అవసరం. సో అంటే అన్నీ నాకే వచ్చు అనుకోకూడదు. అవతల బాగా చెప్తున్నారన్న వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళ రిసోర్సెస్ని, వాళ్ళ ఎక్స్పర్టీస్ని కూడా నేను వాడుకోగలగాలి. సో దీనికోసమని గ్రూప్ డిస్కషన్ పెడతారు. రిమెంబర్, గ్రూప్ డిస్కషన్ ఈజ్ నాట్ డిబేట్. డిబేట్ అంటే ఏంటి? నేను నమ్మేదాన్ని, నా సిద్ధాంతాన్ని అవతల వాళ్ళ మీద ప్రూవ్ చేసి గెలుస్తా, వాళ్ళ మీద నాదే కరెక్ట్ అని ప్రూవ్ చేస్తా. సో దేర్ ఐ కెన్ బీ అగ్రెసివ్ ఆల్సో. బట్ గ్రూప్ డిస్కషన్లో అందరి ఆలోచనలను మనం సమగ్రంగా తీసుకొని వీ హ్యావ్ టు రిజాల్వ్ ద ఇష్యూస్ అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో అయితే మేడం, కంపెనీలు, యాజమానులు కానీ రిక్రూట్మెంట్ కోసం జీడీని ఎందుకు నిర్వహిస్తారు? అదే ఇప్పటిదాకా అదే చెప్పుకున్నాం కదా, వాళ్ళకి బెస్ట్ ఆఫ్ ద పీపుల్ కావాలి. ఎట్లా అంటే దే వాంట్ పీపుల్ హూ కెన్ పర్ఫార్మ్ వైల్ టేకింగ్ అదర్స్ అలాంగ్ విత్ దెమ్. అడిగి తెలుసుకోవటము, అవతల వాళ్ళల్లో గుర్తించటము. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ది ఎబిలిటీస్ అండ్ స్కిల్స్ ఆఫ్ అదర్ పీపుల్. కంపెనీలో వర్క్ చేయాలంటే ఒక లీడర్గా ఉన్నా కానీ, లీడర్గా అపాయింట్ చేస్తే ఎవరికి ఎంత ఎక్స్పర్టీస్ ఉంది, వాళ్ళ నుంచి ఏం డ్రా చేయొచ్చు, వీళ్ళ పొటెన్షియల్ ఎంత ఉంది, వాళ్ళని గ్రూమ్ చేసి తీసుకోవచ్చు. అట్లాగే ఏదన్నా ఒక రకమైన కాన్ఫ్లిక్ట్ వచ్చిందనుకో, రిజాల్వ్ చేయగల, అది దానికోసం వాళ్ళు వాళ్ళ ఎనలిటికల్ ఎబిలిటీ, లీడర్షిప్ స్కిల్స్ తెలుసుకోవడం కోసం గ్రూప్ డిస్కషన్స్ పెడతారు. అయితే ఈ జీడీ సెషన్ ఎంతకాలం ఉంటుంది? అది అగైన్ డిపెండ్స్ అమ్మా. Sometimes they go for a 10-minute GD, sometimes it can be a 20-minute GD. Some companies, ఎట్లయితే ఇప్పుడు డెలాయిట్, వీళ్ళు మోర్, యాక్సెంచర్, కొన్ని కంపెనీస్ ఏం చేస్తారంటే వాళ్ళు ఒక కేస్ స్టడీని ఇస్తారు, ఒక సిచ్యుయేషన్ ఇచ్చి దే వాంట్ దెమ్ టు అనలైజ్ ఇట్ యాజ్ అ డిస్కషన్. ఎవరికి వాళ్ళు రోల్స్ తీసుకొని దే హ్యావ్ టు మేక్ అ ప్రజెంటేషన్. రకరకాల జీడీలు ఉంటాయి ఇందులో. సో ఇట్ కెన్ బీ ఫర్ 10 minutes, ఇట్ కెన్ బీ ఫర్ 20 minutes. సమ్ టైమ్ డిజైన్ ఓరియంటెడ్ కంపెనీస్ అయితే, క్రియేటివ్ కంపెనీస్ ఉంటాయో వాళ్ళు 40 నిమిషాలు కూడా పెడతారు, ½ an hour to 40 minutes. ఇన్ఫ్యాక్ట్ అంతదాకా ఎందుకు, మన క్యాట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కూడా ఎంబీఏకి వెళ్ళటానికి కూడా, ఐఏఎమ్స్లో వాటిల్లో చేరాలన్నా, ఎక్కడన్నా చేరాలన్నా కూడా వాళ్ళకు కూడా గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. మన ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళ ఉంటాయి, డిఫెన్స్ అకాడమీ వాళ్ళది కూడా, వాళ్ళ ఫిజికల్ టెస్ట్ ఇవన్నీ అయ్యాక గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. సమ్టైమ్స్ దెర్ ఆర్ 20 people. సో గ్రూప్ డిస్కషన్ ఇస్ టైమ్ లిమిట్, ఇట్ వేరీస్ ఫ్రమ్ కంపెనీ టు. సో ఇక్కడ క్యాండిడేట్ ఏం చేయాలంటే, పలానా కంపెనీ వస్తుంది, లేదా నేను ఈ కంపెనీకి ప్రిపేర్ అవుతున్నా, ఈ ప్రొసీజర్ ప్రిపేర్ అవుతున్నా అన్నప్పుడు ముందుగా తాను తెలుసుకోవాలి. వాళ్ళు జీడీలు ఎంతసేపు పెడతారు, వాళ్ళు ఏం చేస్తారు, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఏంటి, వేరీ అవుతుంటాయి అవి. సో అది వాళ్ళు తెలుసుకోవాలన్నమాట. అయితే ఖచ్చితంగా రిక్రూట్మెంట్ కోసం అయితే జీడీ అవసరం అంటారు? మోస్ట్ ఆఫ్ ఇట్. అది జీడీ కూడా, ఎందుకంటే సమ్ టైమ్స్ కొన్ని కంపెనీలు పెట్టకపోవచ్చు, కానీ ఏదైతే టెక్నికల్ రౌండ్ ఉంటుందో లేదా హెచ్ఆర్లో ఉన్న ఒక టాపిక్ ఇచ్చి ఒకళ్ళనో ఇద్దరిని కూర్చోబెట్టి చేస్తారు. అప్పుడు కూడా వాట్ డూ యూ థింక్ అని ఇద్దరు డిస్కస్ చేసుకోవాలి. సో ఇట్ వేరీస్. ద స్ట్రిక్ట్ ఫిక్స్డ్ ఫార్మాట్ ఏం లేదు, ఇట్ కీప్స్ ఆన్ వేరింగ్ హౌ ఇట్ హ్యాపెన్స్. అది వచ్చి ఉంటేనే మనము అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో గ్రహించి అనలైజ్ చేసుకొని ప్రజెంట్ చేసుకోగలుగుతాం. ఇట్స్ మస్ట్, ఇట్స్ మ్యాండేటరీ థింగ్, పీపుల్ షుడ్ లెర్న్ ఇట్. అయితే గ్రూప్ డిస్కషన్లో అభ్యర్థులను ఎవరు అంచనా వేస్తారు? ఇక్కడ మన మోడరేటర్ అని ఒకళ్ళు ఉంటారు. అంటే ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎంత సమయం తీసుకుంటున్నారు, ఆర్గ్యుమెంట్లోకి వెళ్తుందా, అలాగే అసెస్మెంట్ కూడా చేస్తారు, మోడరేటర్ అండ్ అసెస్మెంట్. ఇక్కడ మనం టీవీ ఛానల్స్లో ఇక్కడ మీ దగ్గర మనం డిస్కషన్ పెట్టారనుకోండి, ఒక యాంకర్గా ఉన్న వాళ్ళే మోడరేటర్గా ఉంటారు, తిప్పి అడుగుతుంటారు. కానీ అక్కడ అట్లా ఉండదు. అక్కడ ఏంటంటే వాళ్ళు దే విల్ బీ మానిటరింగ్ ద టైమ్, హూ ఈజ్ డూయింగ్. కొంతమందిని బాగా అగ్రెసివ్గా ఉన్న మెంబర్స్ ఉంటే కొంతమందిని మాట్లాడనీళ్ళు, వాళ్ళకి అవకాశం ఇచ్చి మాట్లాడండి అంటారు. అంతేకాని ఇంటర్వ్యూలో లాగా టీవీలో జరిగే డిస్కషన్ లాగా ఉండదన్నమాట. అయితే వీళ్ళే అసెస్మెంట్ కూడా చేస్తుంటారు. అంటే వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు, దీనికి కొన్ని రూబరిక్స్ ఉంటాయి, అసెస్మెంట్ రూబరిక్స్ అంటాం. ఎవరు ఎంత మాట్లాడుతున్నారు, ఎంత కంటెంట్ ఇస్తున్నారు, అగ్రెసివ్గా ఉన్నారా, వ్యాలిడ్ పాయింట్స్ ఇస్తున్నారా, ఎనాలిటికల్గా చెప్తున్నారా, దీనికి సపోర్టింగ్తో చెప్తున్నారా, ఊరికి గాలివాటంగా చెప్తున్నారా, అవన్నీ కూడా చూడటానికి వాళ్ళు ఉంటారు. కంపెనీ తరఫునే ఉంటారు, హెచ్ఆర్ ఉంటుంది ప్రతి కంపెనీకి, వాళ్ళ నుంచే ఇది అసెస్ చేసేందుకు ఉంటారనమాట.
అయితే మేడం జీడీ అనేది ఎంపిక ప్రక్రియలో భాగమా లేకపోతే తొలగింపు సాంకేతికతలో భాగం అంటారా? ఎంపికకే వాళ్ళకి కావాల్సింది మంచి. ఇప్పుడు రిటర్న్ టెస్ట్ మనం ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనగానే బట్టి కొట్టో రోట్ లెర్నింగ్లో మనం నేర్చేసుకుంటాం బాగా ప్రాక్టీస్ పేపర్స్ చేసి. బట్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ వెన్ యూ గో టు కంపెనీస్, హౌ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్, కాన్వర్జేషన్ ఎట్లా. ఈవెన్ ఫర్ ఇంటర్వ్యూస్ వీ మే ప్రిపేర్, బట్ హియర్ హౌ యూ ఇంటరాక్ట్ విత్ అదర్స్. నేను చెప్పా కదా ఫస్టే, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బీయింగ్ అ టీమ్ ప్లేయర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొలాబరేటింగ్ విత్ అదర్స్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇన్ కంపెనీ. సో కంపెనీలో వర్క్ మొదలుపెట్టినప్పుడు ఇవి అవసరం కాబట్టి వాళ్ళు ఇండివిజువల్గా బాగా చేయొచ్చు పర్ఫార్మెన్స్, బట్ అందరితో ఉన్నప్పుడు కలిసి వీళ్ళు మనకి పనికొస్తారా లేదా, కమ్యూనికేషన్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దానికోసం సెలెక్షన్ అనాలి. దానిలో పట్టని వాళ్ళని తీసేయచ్చు, వాళ్ళు ఏమీ మాట్లాడలేని వాళ్ళు లేదా ఊరికే రిపీట్ చేసిన వాళ్ళు తీసేయచ్చు. అయితే ఈ గ్రూప్ డిస్కషన్కి డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి? ఓకే, ఇప్పుడు మనం ఈ డ్రెస్ కోడ్ సంబంధించి ఇప్పుడు జనరేషన్ ప్రజెంట్గా చెప్పాల్సింది ఏంటంటే, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనం పెళ్ళిళ్ళకి వాటికి వెళ్తుంటారు కదా, డూ యూ వేర్ ద సేమ్ డ్రెస్ టు యువర్ కాలేజ్, డూ యూ వేర్ ద సేమ్ డ్రెస్ టు అ పార్టీ విత్ యువర్ ఫ్రెండ్స్? డెఫినెట్లీ నాట్. సో అట్లాగే ఫార్మల్ వేర్ అవసరం. సో మా దగ్గర కూడా పిల్లలు అంటారు, మేడం ఆ కంపెనీలోకి వెళ్ళాక వాళ్ళు ఇంత ఫార్మల్ వేర్ చేయలేదు. అక్కడ వర్క్ ప్లేస్లో వాళ్ళు ఏం ఫాలో అయితే మనం ఫాలో అవుతాం, కానీ ఒక ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు నేను ఎలా ఉండాలి, హౌ ఐ నీడ్ టు ప్రెజెంట్ మై సెల్ఫ్, ఐ యామ్ విల్లింగ్ టు వర్క్, ఐ యామ్ కమ్ విత్ అ క్లీన్ మైండ్, క్లీన్ థాట్. సో జనరలీ ఫార్మల్ వేర్ మ్యాండేటరీ అవుతుంది. ఏదో పూల పూల చొక్కాలు వేసుకొని లేటెస్ట్ ఫ్యాషన్ తోటి అవన్నీ పెట్టుకుని వస్తే ఇట్ డ్రాస్ అవే యువర్ అటెన్షన్. యూ ఆర్ దేర్ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్, యూ షుడ్ బీ విజిబుల్. ద టోన్ డౌన్ అయ్యి ఉండాలి డ్రెస్ ఎప్పుడు కూడా. సో అందుకే మనం దిస్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నాట్ దట్ ఐఎమ్ సేయింగ్ యూ కాంట్ స్టైల్ యువర్ హెయిర్ ఆర్ మేకప్ వాడాలా, లౌడ్గా ఉండకూడదు. చూడండి, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా ముందుకి స్పాట్ లైట్స్లో వెళ్ళేటప్పుడు లౌడ్గా ఉండాలి, లేకపోతే పేల్ అయిపోతారు. కానీ అక్కడ ఫేస్ టు ఫేస్ జరిగే దానిలో అవసరము ఉండదు. సింపుల్గా తయారై ప్రజెంట్ యువర్ సెల్ఫ్ ఇన్ అ గ్రూమ్ చేసుకోవాలంట. గ్రూమ్ అంటే ఏంటి? తలదూకోవాలి కొద్దిగా వీలున్నంత వరకు. అట్లాగే ప్రజెంట్ యువర్ సెల్ఫ్ సింపుల్ వేర్ వేర్ ఇట్ అపియర్స్ నీట్. ఇప్పుడు నేను ఒక కంపెనీకి వెళ్తున్నానండి, ఒక ఇన్ఫోసిస్ ఒక ఐబిఎం కంపెనీకి వెళ్తున్నా, నేను ఇంకేదో బ్రాండ్ పేరున్న షర్ట్ వేసుకున్నాను అనుకోండి, ఇట్ లుక్స్ ఆక్వర్డ్. యు ఆర్ నాట్ దేర్ టు ప్రమోట్ అ బ్రాండ్. నేను ఇంటి దగ్గర వేసుకోవచ్చు, ఐ లైక్ దట్ బ్రాండ్ అండ్ ఐఎమ్ వేరింగ్ దట్ మే బీ ట్రూ, బట్ అది ఫ్లాంటింగ్ అంటాం అనమాట. దాళ్ళ ముందు నేను ఇంత ఉన్నాను, ఇది ప్రజెంట్ అది కాదు కదా. మనమేంటి, మన ఎబిలిటీస్ ఏంటి చూడాలి. కాబట్టి బ్రాండ్ నేమ్స్ ఉన్న చొక్కాలు, బ్రాండ్ నేమ్స్ ఉన్న డ్రెస్సెస్ అవాయిడ్ చేయాలి. సింపుల్గా ఉండటము బెటర్. ఓకే మేడం, ఈ ఇంటర్వ్యూస్ జరిగినప్పుడు తనను తాను ఒక వ్యక్తి ఎలా పరిచయం చేసుకోవాలి? ఇక్కడ మనం ఒక మాట చెప్పుకుందామమ్మా. ఇంటర్వ్యూస్ వేరు, గ్రూప్ డిస్కషన్ వేరు. మనం గ్రూప్ డిస్కషన్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో గ్రూప్ డిస్కషన్ సంబంధించి 10 మంది ఉంటారు. ఎవరు ముందు మాట్లాడాలి, ఇందులోకి వెళ్దాం సీరియస్ టాపిక్లోకి. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే, ఎవరు మాట్లాడాలి టాపిక్ వాళ్ళు ఇస్తారు. ఇక్కడ కూడా నేను ఇంకొక చిన్న మెలకువ చెప్తాను. కొంతమంది ఒక 10 నిమిషాలు ముందు ఇస్తారు, కొంతమంది అరగంట టైం ఇస్తారు, కొంతమంది ఇచ్చి మాట్లాడమంటారు. జనరలీ ఎప్పుడూ కూడా ఇంటర్వ్యూ చేసే పిల్లలకి వాళ్ళకి యాంగ్జైటీ, ఎక్సైట్మెంట్ కొంచెం ఉంటుంది, బాగా చేయాలనే ఉత్సాహం ఉంటుంది. కానీ కొంత బ్రీదింగ్ టైం తీసుకుని, ఇది ఏం టాపిక్, నాకు ఎన్ని పాయింట్స్ వస్తాయి, నాకు వచ్చిన పాయింట్సే మీకు రావచ్చు. ఏదైనా ఇప్పుడు మనం హౌ టు ఇంప్రూవ్ ఇంగ్లీష్ స్కిల్స్ అంటాం, లేకపోతే హౌ టు ప్రిపేర్ ఫర్ క్యాంపస్, అందరికీ అదే పాయింట్ వస్తుంది. 10 మందిలో అదే పాయింట్ రిపీట్ చేయకూడదు కదా. సో ఐ షుడ్ టేక్ బ్రీదింగ్ టైమ్, థింక్ మోర్, see what are the other points that I am getting to my mind, make a note of it if necessary. కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్లీజ్ రిమెంబర్, యూ కెనాట్ రీడ్ ఫ్రమ్ యువర్ నోట్స్ ఇన్ అ గ్రూప్ డిస్కషన్. యూ కెన్ టేక్ అ క్విక్ లుక్ టు రిమెంబర్ ద పాయింట్స్, బట్ యూ కెనాట్
రీడ్ ఫ్రమ్ నోట్స్. ఇట్స్ నాట్ రాంగ్ టు పుట్ యువర్ థాట్స్. చాలా కంపెనీలు ఈ పాయింట్కి రెడీ అవ్వండి, లేదా సూక్ష్మంగా మిగతా పిల్లల్ని బట్టి మనకు తెలుస్తుంటుంది ఏ పాయింట్స్ వస్తుంది, ఏ టాపిక్స్ వస్తున్నాయని. ఒకటి రెండు మనం ఆలోచించుకోగలగాలి, ఆలోచించుకుని అప్పుడు వెళ్ళాలి. సో ఇక్కడ ఎలా మాట్లాడాలి, ఎలా ప్రజెంట్ చేయాలి. ఇఫ్ ఐఎమ్ ద ఫస్ట్ వన్, ఇప్పుడు మన కాన్వర్జేషన్లో మనం గ్రీట్ చేసుకున్నాం ఒకళ్ళనొకళ్ళు. సో అక్కడ కూడా గ్రీట్ చేసుకోవచ్చు. ద ఫస్ట్ స్పీకర్ కెన్ ఆల్వేస్ గ్రీట్ ద గ్రూప్, ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టాపిక్ని ఇంట్రడ్యూస్ చేయాలి. టుడే అవర్ టాపిక్, గుడ్ మార్నింగ్, టుడే వీఆర్ గివెన్ దిస్ టాపిక్ అండ్ ఐఎమ్ సో అండ్ ఐ వుడ్ లైక్ టు ప్రెజెంట్ దిస్ పాయింట్ అని చెప్పచ్చు. ఇప్పుడు ఇతను చెప్పాడు కదా అందరూ గుడ్ మార్నింగ్ చెప్తే ఏమవుతుంది, సపోజ్ 10 minutes మనకు డిస్కషన్ టైం ఇచ్చారు. ఇందులో ప్రతి వాళ్ళు దీన్ని గుడ్ మార్నింగ్ చెప్పడంలోనే మనకు 2 నిమిషాలు అయిపోతాయి. సో మనకి కనీసము ఒక 30 seconds 40 seconds టైము మన స్పెషల్ ఒపీనియన్, పాయింట్ ఆఫ్ వ్యూ విత్ సపోర్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పే టైం ఉండాలి. సో ఫస్ట్ అతను చెప్పాక కంటిన్యూషన్ ఉండాలి. ఎవరికి వాళ్ళు విడివిడిగా నేనే చెప్తున్నాను అని అనుకునే అవసరం ఉండదు. అంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మన ఇద్దరి మీద ఇంకో నలుగురు గ్రూప్లో ఉండొచ్చు డిస్కషన్ జరుగుతున్నప్పుడు. ఇప్పుడు ఎలా మనం పరిచయం చేసుకోవాలి అనేది చెప్పారు. అంటే స్టార్ట్ చేశాక ఎవరితో మాట్లాడాలి, అంటే ప్యానెల్తోనా బృందంతోనా? కరెక్ట్. ఇక్కడ ఎవరితో మాట్లాడతాము, మన నలుగురితోనే మాట్లాడతాం కదా, బయట ఉన్న వాళ్ళతో మాట్లాడకూడదు కదా. ఇప్పుడు మన దగ్గరే ఉంటుంది, ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఒక కెమెరాని డైరెక్ట్ చేసేవాళ్ళు, ఇంకో వాళ్ళని చూడం కదా. మన వరకే మాట్లాడతాం. మన ఇద్దరం ఏం చేస్తున్నాం, ఒకళ్ళొకళ్ళు చూస్తున్నాం. క్వశ్చన్ మీరు అడిగేటప్పుడు నన్ను చూస్తున్నారు, సమాధానం చెప్పేటప్పుడు కూడా చూస్తున్నాం. సిమిలర్ థింగ్ షుడ్ హ్యాపెన్ ఇన్ గ్రూప్ డిస్కషన్. యూ షుడ్ నెవర్ ఎవర్ లుక్ ఎట్ ద అసెసర్ ఆర్ మోడరేటర్ అంటాం. వాళ్ళు ఇవాల్యుయేట్ వాళ్ళని చేసే వాళ్ళని చూసి నేను బాగా చెప్పానా, ఆయన మార్కులు ఇస్తున్నారా, ఇలా చూస్తుంటారు కొంతమంది. అది అస్సలు మనం చేయకూడదు. వీ షుడ్ ఆల్వేస్ అవాయిడ్ దట్. వీ షుడ్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డిస్కషన్. ఈ టాపిక్ వచ్చింది, ఎవరు ఏం చెప్తున్నారు, డిస్కస్ చేస్తున్న వాళ్ళనే చెప్పాలి. నేను మాట్లాడటం మొదలుపెట్టా, నలుగురు ఉన్నారు, నలుగురు వైపు చూడాలి. ఒక్కళ్ళనే చూసాం అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ గ్లేరింగ్. అది అవాయిడ్ చేయాలి. అండ్ అట్లాగే అందరినీ చూస్తూ మాట్లాడాలి. ఇది చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. పిల్లలు వాళ్ళు ఎంత ఫ్రెండ్స్తో ఈక్వల్గా ధైర్యంగా వాళ్ళు సఖ్యతగా ఉండి దే డోంట్ ఫీల్ ఇన్హిబిషన్స్. కానీ గ్రూప్ డిస్కషన్, క్యాంపస్ ప్లేస్మెంట్ కొంత ఇన్హిబిషన్స్ వస్తాయి వాళ్ళకి. సో ఒక్కళ్ళనే చూసిన ఇబ్బంది, అందరినీ చూడాలన్నా కొంచెం బెరుకుతనంగా ఉంటుంది. మన ఫ్రెండ్సే, మన క్లాస్మేట్సే అయినప్పటికీ ఒక విధంగా అందరినీ ఇట్లా చూస్తే ఎవరిని ఒక్కళ్ళనే చూడటం ఉండదు, గమనిస్తూ చెప్పినట్టుగా ఉంటుంది. సో దే హ్యావ్ టు లుక్ ఎట్ ఎవ్రీబడి. అండ్ మిగతా వాళ్ళు ఏం చేయాలి, ఒకళ్ళు మాట్లాడుతుంటే దే షుడ్ లిసన్ టు వాట్ ద స్పీకర్ ఈజ్ సేయింగ్, బికాస్ నెక్స్ట్ వాళ్ళు మాట్లాడేటప్పుడు కంటిన్యూటీ ఉండాలి. అయితే ఈ సమయాన్ని ఎవరు ట్రాక్ చేస్తారు? ఓకే, ఒక డిస్కషన్ జరిగేటప్పుడు వన్ పర్సన్, సపోజ్ నాకు ఒక టాపిక్ ఉంటుందమ్మా, ఇప్పుడంటే బాగా తెలుసు కానీ ఇదివరకు రోజుల్లో తెలీదు, యూథనాసియా అనే టాపిక్ ఒకసారి వచ్చింది. ఒక కంపెనీ వాళ్ళు ఒక 4 పిల్లలు కదంటే ఏంటో తెలియదు, మిగతా వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. యూథనేషియా అంటే ఏంటి చాలామందికి తెలియదు, వాళ్ళు ఇచ్చారు. ఒక అతను వచ్చిన అతను ఏదో చెప్తున్నాడు, ఇంకొకళ్ళు ఏదో చెప్తున్నారు. ఈ అమ్మాయికి అసలు ఏమీ తెలియదు దాని గురించి. సో షీ వాజ్ కీపింగ్ టైం. 10 నిమిషాల టైంలో లాస్ట్ 2 minutesలో మనం వైండప్ చేయాలి. అంటే అంటే ఇక్కడ గ్రూప్ డిస్కషన్ ఇందాక అడిగావు కదమ్మా, కొంచెం మళ్ళీ డివియేట్ అవుతా. ఎందుకు చేయిస్తారు అంటే టైంని మెయింటైన్ చేయగలుగుతారా. ఊరికే ఎక్కడ చర్చల్లో వాటిల్లో సభల్లో ఉన్నట్టుగా మాట్లాడి మళ్ళీ పోస్ట్పోన్ చేస్తారు, మాట్లాడి మళ్ళీ అట్లా కాకుండా రిజాల్వ్ చేసి దే హ్యావ్ టు కమ్ టు అ కన్క్లూజన్, దే హ్యావ్ టు ఫైండ్ అ సొల్యూషన్ విత్ ఇన్ ద గివెన్ టైమ్ స్పాన్. మనకి మళ్ళీ ఎక్స్టెండ్ సమ్టైమ్స్ దెర్ ఈస్ టైమ్, సమ్టైమ్స్ దెర్ ఈస్ నాట్. సో దానికోసము ఆ 10 నిమిషాల లోపల ఉన్న అన్ని ఆస్పెక్ట్స్ని డిస్కస్ చేస్తూ, పాయింట్స్ ఆఫ్ వ్యూని డిస్కస్ చేస్తూ ఒక కన్క్లూజన్కి రావాలి, ఒక రెజల్యూషన్ రావాలి. కన్క్లూజన్ ఏంటి, రెజల్యూషన్ ఏంటి? రెజల్యూషన్ అంటే ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తే హౌ టు గో అబౌట్ ఇట్, ఫైనల్గా ఏం చేయాలి, మనం అందరూ సమగ్రంగా దాన్ని ఒప్పుకోవాలన్నమాట. కన్క్లూజన్ అంటే ఏంటి, సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ అండర్స్టూడ్ ఫ్రమ్ దిస్ అని చెప్పుకోవడం. సో ఇక్కడ అది రావాలి. సో ఆ అమ్మాయి ఏం చేసిందంటే తనకు తెలియదు కాబట్టి షీ వాజ్ లిసనింగ్ టు ఎవ్రీ వన్. ఫైనల్గా ఏం చేసిందంటే
ఓకే మనకి 10 నిమిషాలు టైం ఇచ్చారు అయిపోతుంది, ఐ వుడ్ లైక్ టు కన్క్లూడ్. యూథనేషియా అంటే మన వాళ్ళందరూ ఏం చెప్పారంటే చెప్పి దీన్ని బట్టి నాకు అర్థమైంది దాన్ని బట్టి దిస్ ఈజ్ వాట్ షుడ్ బి డన్ అని అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి గాట్ సెలెక్టెడ్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ 10. దే వర్ 3 people అండ్ షీ వాజ్ ద ఫస్ట్ అండ్ టాపర్ ఆల్సో. సో అట్లా ఉంటుంది టైం, వాళ్ళు ఏం చెప్పరు. ఇక్కడ వీళ్ళు నోటీస్ చేయకుండా బాగా ఇంట్రెస్టింగ్గా ఉందనుకోండి, చాలా మంచి పాయింట్స్ వస్తున్నాయి అనుకోండి, ఈ 10ని వాళ్ళు 12 చేయొచ్చు. వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి హౌ దే ఆర్ డూయింగ్ అన్న దాన్ని బట్టి బాగా మాట్లాడుతున్నారు, ఇంకెంత అనలైజ్ చేయగలుగుతారు. ఒక ప్రాబ్లం టైప్ క్వశ్చన్ ఇచ్చారనుకోండి, దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే దే కెన్ ఆల్సో గివ్ మోర్ టైం, ఎక్స్టెండ్ చేయొచ్చు. సమ్ టైమ్స్ ఇంట్రెస్టింగ్గా లేదు, ఎవడు మాట్లాడలేదు అనుకోండి, ఎవరు కూడా హెజిటెంట్గా ఉండి తెలియకే దే విల్ కట్ డౌన్. సో 2 రకాలుగానే ఉంటుంది టైం అన్నది. ఓకే మేడం, మనం ఈ గ్రూప్ డిస్కషన్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. తప్పకుండా. కెరీర్ గైడెన్స్ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మేడం, మనం ఈ గ్రూప్ డిస్కషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఒక సెషన్ ప్రారంభానికి ముందు ఒక అంశానికి సిద్ధం కావడానికి ఎంత సమయం ఇస్తారు? అదే ఇందాక కూడా మనం అనుకున్నాం కదా, ఇట్ డిపెండ్స్ కంపెనీ టు కంపెనీ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇట్. సమ్ కంపెనీస్ దే గివ్ అ టెక్నికల్ ప్రాబ్లమ్ యాజ్ అ క్వశ్చన్ ఫర్ డిస్కషన్. ఇన్ సచ్ అ కేస్ they give you extended time of half an hour preparation, 20 minutes preparation, not even half an hour or 20 minutes preparation ichi each team will be given time to present. అక్కడ ఏం చేస్తారంటే ఒకే టాపిక్ని ఇస్తారు, ఒకే కేస్ స్టడీ లాగా అంటాం, కేస్ స్టడీ డిస్కషన్. దీనికి వాళ్ళు ఏం చేస్తారంటే ఒకే ప్రాబ్లం లేదా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు, ఇట్ వేరీస్ కంపెనీస్ ఇంట్రెస్ట్. టీమ్ని డివైడ్ చేసి వాళ్ళు ఈచ్ టీమ్కి ఒక టాపిక్ ఇవ్వచ్చు, ఒకే టాపిక్ అన్ని టీమ్స్కి ఇవ్వచ్చు. సైమల్టేనియస్గా చెప్తున్నా. వీళ్ళకి 20 minutes టైం ఇస్తారు టీమ్కి. వాళ్ళు టీంలో కూర్చొని ముందే చేసుకుంటారు, అదంతా వాళ్ళు గమనించరు. లేటర్ దే విల్ ప్రజెంట్. ఒక్కొక్కళ్ళు వాళ్ళ టీం తరపున మా టీం ప్రజెంట్ చేస్తున్నామని ప్రజెంట్ చేస్తారు. రోల్ తీసుకొని ఈ ప్రాబ్లం రిజాల్వ్ చేయడానికి మేము ఇలా చేద్దాం అనుకున్నాను, నేను ఇది కాంట్రిబ్యూట్ చేస్తా ఈ ప్రాబ్లం రిజాల్వ్ చేసేందుకు, ఈ టెక్నికల్ ఇష్యూకి నేను ఇవి కాంట్రిబ్యూట్ చేస్తా, ఇట్లా రిజాల్వ్ చేస్తామని వాళ్ళందరూ ప్రజెంట్ చేసుకుంటారు టీం. అదొక పద్ధతి. సో ఒక 20 minutes దాకా ఇస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే 10 minutes లేదా 5 minutes లేకపోతే వాట్ వీ కాల్ యాజ్ ఇస్తారు 2-3 నిమిషాలు, అండ్ ఆర్ దే లీవ్ ఇట్ వెన్ ఎవర్ యు ఆర్ రెడీ అంటారు. మేము రెడీ అనగానే వాళ్ళు చేయిస్తారు కూడా. సో 2 రకాలుగాను ఉంటుంది మనకి. అయితే మరి ఇప్పుడు ఈ గ్రూప్ డిస్కషన్లో నేనే ఉన్నాను, నేను నోట్స్ తీసుకోవాలా లేదంటే మొదట మాట్లాడొచ్చా? ఒకవేళ మాట్లాడాలి అనుకుంటే ఎవరి పర్మిషన్ అయినా తీసుకోవాలా? అస్సలు అవసరం లేదమ్మా. ఒక్కసారి స్టార్ట్ అన్నాక పర్మిషన్ తీసుకోవడం కానీ అడగటం కానీ అలాంటివి ఏమీ ఉండవు. ఇట్ కంటిన్యూస్. మనం ఎలా అయితే ఇంట్లో కొన్ని విషయాల గురించి చర్చించుకుంటామో అట్లా కంటిన్యూ అవ్వాలి. అది ఇట్ షుడ్ బి వెరీ న్యాచురల్, ఇట్ షుడ్ నాట్ బి ప్రాంప్టెడ్. ప్రాంప్టింగ్ వచ్చింది అని అంటే అక్కడ ఏంటంటే మీరు మాట్లాడలేదు, కంపెనీ వాళ్ళు ఇంకొక అవకాశం ఇస్తున్నారు. దట్స్ అ కైండ్ ఆఫ్ అ సెట్ బ్యాక్. సో దానికంటే కూడా మన దాన్ని రొటేట్ చేసుకోవటం ఇంపార్టెంట్. సో స్టార్ట్ చేసేటప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నేను చెప్పా కదా ఇందాకే, ఇంటర్వ్యూ ఇట్స్ గుడ్ టు గ్రీట్ ఎవ్రీవన్. హలో ఫ్రెండ్స్ ఆర్ హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వీఆర్ హియర్ టు హ్యావ్ అ డిస్కషన్ ఆన్ దిస్ టాపిక్. సో ఇన్ దిస్ కేస్ ఐ వాంట్. సో నేను ఒక ఒపీనియన్ స్టార్ట్ చేసి నేను ఎంతసేపు మాట్లాడాలి, అది కూడా నెక్స్ట్ ప్రశ్న ఉంటుంది మీకు. ఎంతసేపు మాట్లాడచ్చు? 10 మంది ఉన్నారు, 10 నిమిషాలు టైం ఉంది. నేను ఒక్కడనే మాట్లాడతా, మిగతా వాళ్ళకి టైం ఇవ్వను, నన్ను మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి, నేనే మొత్తం మాట్లాడతాను, కాంపిటీషన్ విన్ అవుతున్నాను అనుకుంటే వాళ్ళు అస్సలు సెలెక్ట్ చెయ్యరు. అగ్రెసివ్గా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయరు. నేను ఒక టాపిక్కి సంబంధించి ఒక ఒపీనియన్ చెప్పి ఇది ఏ పరిస్థితిలో ఎక్కడుంటుందో ఒక ఎగ్జాంపుల్ చెప్పో ఫ్యాక్ట్స్ 30 seconds కంటే 30-40 seconds మ్యాక్సిమం మాట్లాడి మిగతా వాళ్ళకి అవకాశం ఉండాలి. I invite others to speak on this. Maybe one of you would like to speak on the other side. ప్రతి డిస్కషన్లోనూ ప్రోజు కాన్స్ ఉంటాయి, 2 వైపులా ఉంటుంది. నేను ఒకవైపు చెప్పచ్చు, ఐ షుడ్ బి ఓపెన్ టు లిసన్ టు ద అదర్ సైడ్. ఆ విషయాన్ని నేను
వాళ్ళతో షేర్ చేసుకునేది ముందుకు రావాలి. ఐ ఇన్వైట్ ది అదర్స్ టు స్పీక్ ఆన్ దిస్ టాపిక్, వుడ్ వన్ ఆఫ్ యూ లైక్ టు ప్రజెంట్ యువర్ ఒపీనియన్ అని ఆ పొలైట్ నేచర్లో మాట్లాడటం, ఇన్వైటింగ్ అదర్స్ టు పార్టిసిపేట్ రావాలి. సో మిగతా వాళ్ళు కూడా కంటిన్యూషన్లో వాళ్ళు కూడా దట్స్ అ వెరీ వ్యాలిడ్ పాయింట్ అనో, దట్స్ అ గుడ్ పాయింట్, బట్ ఐ హ్యావ్ టు ప్రజెంట్ అ డిఫరెంట్ వ్యూ అనో చెప్తారు. అయితే ఇప్పుడు గ్రూప్ డిస్కషన్లో ఏది మరింత ముఖ్యమైనది అంటే మనం ఏదైతే అంశాన్ని లేవనెత్తారో ఆ అంశం గురించే మాట్లాడడమా, లేదా ఆ అంశానికి సంబంధించి ఏవైనా కొత్త ఆలోచనలు చేసే అవకాశం ఇవ్వచ్చు అంటారు? అదే ఇక్కడ మనకి నేను అందుకే ముందు మనకు టాపిక్ ఇచ్చినప్పుడు మనం ఎప్పుడూ కూడా ఏం చేస్తామంటే వీ ఆల్వేస్ షుడ్ ప్లాన్ అండ్ థింక్ వాట్ ఆర్ ద పాయింట్స్. ఇక్కడ నేను అదే చెప్పా కదా మొదట్లో కూడా, నోట్ చేసుకోవచ్చు క్విక్గా. నోట్ అంటే పెద్ద ఎస్సేలు రాయలేము, సెంటెన్స్ కీ వర్డ్స్ని మన మైండ్కి వచ్చినవి రాసుకోవాలి. ప్రతి టాపిక్కి ప్రోస్ కాన్స్ ఉంటాయి. ఇప్పుడు 10 మందితో నేను పార్టిసిపేట్ చేస్తున్నా కదా, నాకు వచ్చిన పాయింట్స్ వాళ్ళు చెప్తే నేను ఇంకొక యాంగిల్ కూడా ప్రజెంట్ చేయగలగాలి. డిస్కషన్ ఎప్పుడు ఏంటంటే అన్ని యాంగిల్స్లో అన్ని సమగ్రంగా మనం ఆలోచించి ఎనలైజ్ చేసి, ఎనలైజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. యూ హ్యావ్ టు ఎనలైజ్ ఇట్ ఫ్రమ్ ఆల్ యాంగిల్స్. ఎవ్రీ ఆస్పెక్ట్, ఎవ్రీబడీస్ పర్స్పెక్టివ్ షుడ్ బి టేకెన్ కేర్ అండ్ దెన్ కమ్ టు అ కన్క్లూజన్. అందరి ఒపీనియన్స్ అందరినీ తీసుకుని ఇవన్నీ రిజాల్వ్ చేసుకుంటూ రావాలి. మన డెమోక్రసీ పాలసీ కూడా అదే కదా, అందరిది మనం చేస్తాం, ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్ హ్యాపెన్స్. సో నేను గ్రూప్ డిస్కషన్కి వెళ్ళేటప్పుడు ప్రో పాయింట్స్ ఏంటి, అదర్ పాయింట్స్ ఏంటి, వేరే వాళ్ళ ఆలోచనలు ఏంటి, ఇవి కూడా నాకు మనసుకి రావాలి, నేను ఆలోచన రావాలి, అండ్ ఐ కెన్ పుట్ ఇట్ ఆన్ పేపర్. Now then what happens when I am speaking to them or when I am participating, if somebody else has raised it, I can add with another example or I can contradict and also caution them. ఇది చెప్పారు చాలా బాగుంది, నేను కూడా అగ్రీ అవుతా, ఇట్లా జరుగుతుంటాయి ఎగ్జాంపుల్ చెప్తూ, కానీ ఇలాంటివి కూడా జరుగుతుంటాయి, దీన్ని కూడా మనం అడ్రస్ చేయాలి అని మనం చెప్పచ్చు. కాంట్రడిక్టరీ పాయింట్స్ కూడా నేను చెప్పచ్చు. ఇప్పుడు మనం అది డిబేట్ అనుకోండి, వాదన ప్రతివాదన అంటాం కదా, వాదన డిబేట్. సో వన్స్ ఐ టేక్ అ స్టాండ్, ఇఫ్ ఐఎమ్ స్పీకింగ్ ఫార్, దెన్ ఐ కెనాట్ స్పీక్ ఫర్ అగేన్స్ట్. అది కూడా కరెక్టే అని నేను అనలేను. అగేన్స్ట్గా చెప్పాను అనుకోండి, పాజిటివ్ చెప్పలేను నేను. వెరాజ్ డిస్కషన్ హ్యాస్ స్కోప్ ఫర్ బోత్. అంటే మనం రెండు చెప్పగలుగుతున్నాం అంటే ఏంటి, ఐ హ్యావ్ అ వెరీ క్లియర్ అనాలిసిస్, ఐఎమ్ విల్లింగ్ టు లుక్ ఇన్ టు ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ అ టాపిక్ అన్నది చాలా క్లియర్గా తెలుసు. ఇప్పుడు ఆ చర్చకు సంబంధించి నాలెడ్జ్ అనేది, ఇప్పుడు నేనే ఆ గ్రూప్ డిస్కషన్లో ఉన్నప్పుడు నాకు నాలెడ్జ్ తక్కువగా ఉంటే ఏం చేయాలి? వెరీ గుడ్. ఇది ఇందాక కూడా మనం అనుకున్నాం కదా, ఒకటి ఫస్ట్ టెన్షన్లో బ్రెయిన్ పనిచేయదు చాలామందికి, ఎంత మంచి వాళ్ళకైనా. రెండు, కొన్నిసార్లు ఆ టాపిక్ తెలియదు, వినుండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ఇఫ్ యూ వాంట్ టు గెట్ అ గుడ్ క్యాంపస్ ప్లేస్మెంట్, గెట్ యువర్ సెల్ఫ్ అవేర్నెస్. మనము వీ షుడ్ నో అబౌట్ కరెంట్ టాపిక్స్, జనరల్ ఇష్యూస్ ఏమున్నాయి, యాజ్ అ సిటిజన్, యాజ్ అన్ ఇండివిజువల్, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ వేర్ ఐ హ్యావ్ టు రెస్పాండ్. ఇది ప్రతి వాళ్ళకి అవసరం. ఇది ఒక ఓటర్గా అవసరము, ఒక స్టూడెంట్గా అవసరము, ఒక టెక్నోక్రాట్గా అవసరము, ఎవరికైనా అవసరం, తెలిసి ఉండాలి. సో వీ షుడ్ అప్డేట్ అవర్ సెల్వ్స్ ఇన్ ద టెక్నికల్ ఫీల్డ్, ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అవర్ ఓన్ నాలెడ్జ్. అంటే కామర్స్ వాళ్ళైతే దాని రిలేటెడ్ ఏం జరుగుతున్నాయి మన రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా, ఇంటర్నేషనల్ లెవెల్లో ఏం జరుగుతున్నాయి, దీని ఇంపాక్ట్. సపోజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అనుకోండి, నేను ఈసీ లేదా నేను సిఎస్ఈ, నాకు ఎకానమీతో పని లేదనుకోవడానికి వీల్లేదండి. ఎందుకంటే వీళ్ళ జాబ్స్, వీళ్ళు చేసే పని డెఫినెట్గా ఎకానమీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. I should have a concrete knowledge about what is happening, what are the job opportunities, ఏం మార్పులు వస్తున్నాయి అన్నీ తెలిసి ఉండాలండి. సో స్టూడెంట్స్లో ఏంటంటే ఎంతసేపు మన అదర్ ఇంట్రెస్ట్, సినిమాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవే కాకుండా ఈ డిస్కషన్స్ అనేవి ఎప్పుడు కూడా వాళ్ళల్లో ఉండి కొంచెం ఇన్పుట్స్ తీసుకుంటుంటే, ఇప్పుడు మనకి ఎన్నో ఉన్నాయి కదండి, విత్ లాడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మనకు వచ్చాక ప్రచార సాధనాలు చాలా ఉన్నాయి. వీ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఓన్లీ ఆన్ అ రేడియో ఆర్ దేర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్. ఇంటర్నెట్ ఉంది, ఇన్స్టాల్లో జరుగుతున్నాయి చాలా వరకు, ట్విట్టర్లో ఇవన్నీ కూడా తెలుసుకుని ఏం జరుగుతుంది ఏంటి, ఎన్ని రకాలు ఉన్నాయి తెలుసుకుంటూ ఉంటే దట్ కీప్స్ యూ అప్డేటెడ్.
ఇవన్నీ లేని వాళ్ళు ఎందుకు అంటున్నానంటే నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారండి. ఈ సమస్యని మనం బయట జరుగుతున్న వాటితో పోల్చుకుని వేసుకుంటే అది యూ కెన్ కమ్అట్ విత్ అ బెటర్ సొల్యూషన్. ఇవన్నీ చేయరనుకోండి, న్యూస్ పేపర్ రీడింగ్ లేదు, అలవాటు లేదు, లేదా న్యూస్ పేపర్ లేకపోయినా ఇంటర్నెట్లో వస్తున్నాయి, ఫోన్లో చూసుకోవచ్చు. ఇవన్నీ చేసే అలవాటు లేకపోయినా ఇవన్నీ చేస్తూ ఉన్నా కొత్త టాపిక్ వచ్చింది, ఎవరో కొద్దిమంది ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు, వినాలి అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు, ఓహో ఇదన్నమాట ఇది అని. లిజనింగ్ ఈజ్ కీ టు గ్రూప్ డిస్కషన్. ఐ కాంటాక్ట్, లిసనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు ఏమేం చెప్తున్నారు, ఇది అయ్యి ఉండొచ్చా, మనకి స్ఫురణకి రావాలి. వీ షుడ్ గెట్ ఇట్ టు అవర్ మైండ్. ఇఫ్ వీ హ్యావ్ హర్డ్ ఇట్ సమ్వేర్, డిడ్ వీ కమ్ అక్రాస్ దిస్ ఇన్ఫర్మేషన్, దెన్ యూ కెన్ రేజ్ యువర్ పాయింట్. అక్కడ నేను అది కూడా చెప్పుకోవచ్చండి, అది వెరీ గుడ్ యాక్చువల్లీ. ఎస్ ఫ్రెండ్స్, ఆఫ్టర్ లిస్నింగ్ టు యూ ఆల్, ఐ థింక్ దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ బీన్ సేయింగ్. ఐ వాంట్ టు ప్రజెంట్ దిస్ పాయింట్. ఐ థింక్ దిస్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ వన్ అని వాళ్ళని వింటూ మనం రెస్పాన్స్గా కూడా చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ మనం ఆ పదాన్ని ఆ స్టేట్మెంట్ వాడినప్పుడు, ఐ బీన్ లిస్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ, ఐ హర్డ్ యూ సేయింగ్ దిస్ అండ్ యూ సేయింగ్ దిస్ అండ్ ఐ ఫీల్ దిస్ ఈజ్ వాట్ ఐ అండర్స్టూడ్, ఫ్రమ్ దిస్ ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ పాయింట్ అన్న. ఇక్కడ అసెస్మెంట్ చేసే వాళ్ళకి ఇతను లేదా ఈమె చాలా జాగ్రత్తగా విని దాన్ని అర్థం చేసుకొని తన ఒపీనియన్ ఇస్తున్నారు అని. ఓకే, ఇందాక మనం అనుకున్నాం కదా పాప ఎలా చెప్పిందో అది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఈ డిస్కషన్లో పాల్గొనేవారు ఒకే పాయింట్ మీద సర్కిల్ ఒకే పాయింట్ పట్టుకొని తిరుగుతున్నప్పుడు ఏం చేయాలి? తెలివిగల వాళ్ళైతే, సెలెక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళైతే అక్కడ ఇంకో పాయింట్ని ఇంకోళ్ళు తీసుకురావాలి. దట్ విల్ మేక్ యూ అ విన్నర్ ఇన్ అ డిస్కషన్, బికాజ్ యు ఆర్ బ్రింగింగ్ ద అదర్ పాయింట్. ఇవి మాత్రమే లిమిట్ అయిపోకూడదు. పాపులర్ పాయింట్స్ ఉంటాయి కొన్ని, ఇవే ఉంటాయి మనకు అనుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టాపిక్ తీసుకున్నప్పుడు కామన్ టాపిక్ వాళ్ళు ఏమి ఇస్తారంటే లవ్ మ్యారేజెస్, అరేంజ్ మ్యారేజెస్ ఇస్తారు. పిల్లలు అందరూ లవ్ మ్యారేజ్ అంటే ఇంకో పాయింట్, ఇంకో ఆస్పెక్ట్ మాట్లాడాలి కదా. వై అరేంజ్ మ్యారేజ్ ఈజ్ నాట్ గుడ్ ఆర్ వేర్ ఇట్ వర్క్స్ అని మాట్లాడాలి కదా. ఈ 10 మంది ఇది మాట్లాడుకున్నాక వాళ్ళకి ఇంకో పాయింట్ మాట్లాడేందుకు ఉండదు, కష్టం. సో తెలివిగల వాళ్ళు అయితే ఏం చేస్తారు, అందుకే చెప్పాను ముందే ప్రోజు కాన్స్ రెండు మనం ఆలోచించి పెట్టుకుంటే, అందరు ఇదే మాట్లాడుతున్నారు, నేను ఒక కొత్త దాన్ని తీసుకొస్తా, కొత్త ఆస్పెక్ట్ అంటే నేను చెప్పాలి కాబట్టి ఒకటి చెప్పను, ఆలోచించి ఈ పర్స్పెక్టివ్ని చెప్పగలగాలి. అంటే ఇందాక మనం అనుకున్నాం కదా, ఎలా ప్రిపరేషన్ అన్నావు కదా, ఇట్లాంటి కామన్ టాపిక్స్ గురించి ఇంట్లో వాళ్ళతో కూడా చర్చ చేస్తే, అమ్మ నాన్నతో కావచ్చు, కజిన్స్తో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, అంకుల్ ఆంట్ ఎవరు వాళ్ళు ఉంటారు కదా, కామన్ విషయాలు మాట్లాడి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మనం యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్ వింటం మొదలు పెడితే అది ఒక జనరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నది మనకు అన్ని విషయాల్లోనూ స్ఫురణకు వస్తుంది. సో దాట్ ఈస్ వాట్ ఇట్ విల్ మేక్ యూ విన్నర్ వెన్ యూ గివ్ ద అదర్ పర్స్పెక్టివ్. ఎప్పుడు కూడా సింగిల్ రూట్లో ఉండదు. మెజారిటీ ఈజ్ ఆల్వేస్ కెనాట్ విన్. యూ హ్యావ్ టు టేక్ ద వాయిస్ ఆఫ్ ద మైనారిటీ ఆల్సో. సో ఆ మైనారిటీ వాయిస్ తీసుకొచ్చాక వీళ్ళందరూ ఆలోచించి దాని గురించి ఇంకొన్ని పాయింట్స్ ఇవ్వగలుగుతారు. సో ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఏమవుతుందంటే, ఈ అదర్ సైడ్ పెట్టినప్పుడు మిగతా వాళ్ళతో కూడా ఈ యాంగిల్ని ఆలోచింపజేయగలిగాడు, హీ బ్రింగ్స్ న్యూ థింగ్స్ ఆర్ షీ బ్రింగ్స్ న్యూ థింగ్స్, వీళ్ళు మనకు ఉపయోగం. దే ఆర్ ఏబుల్ టు లుక్ ఎట్ అదర్ ఆస్పెక్ట్, వాళ్ళు విన్నర్ అవుతారు. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు, ఇప్పుడు నేను ఒక పాయింట్కి సపోర్ట్ చేస్తా స్టార్టింగ్ లో, దాన్ని నేను కన్విన్స్ అయ్యి నా పాయింట్ని మళ్ళీ వేరే అంశానికి సపోర్ట్ చేసుకోండి. తప్పకుండా ఐ హ్యావ్ టు లిసన్ టు ఆల్ ఆస్పెక్ట్స్ అండ్ ఆల్సో ఇంటగ్రేట్ దెమ్. ఐ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ టుగెదర్. మనం అదే అనుకున్నాం కదా, ఫస్ట్ మీరు అడిగారు గ్రూప్ ఎనాలిటికల్ ఎబిలిటీ ఎంత ఉంది, ఇటు ఆలోచించి అనలైజ్ చేసుకుని ఇందులో మంచి తీసుకోవడం, లేదా అన్నిటికీ పనికొచ్చే విధంగా ముందుకెళ్ళటం ఎట్లా, ఇది బాగా రావాలి. ఓకే, సో దానికోసం ఎప్పుడు కూడా మనం ఐఎమ్ నాట్ టోటలీ రాంగ్, నా ఆలోచన నా థాట్ ప్రాసెస్, మై పాయింట్ ఆఫ్ వ్యూ అబౌట్ దట్ ప్రాబ్లం ఏ విధంగా ఉంటుంది. జనరలీ రిజర్వేషన్స్ అనగానే పిల్లలు వాళ్ళవేవో చెప్పుకుంటారు, బట్ మనకి కొంత తెలిసి ఉండాలి కదా, వీ కాంట్ రూల్ ఇట్ అవుట్. ఎందుకు ఏంటి అని ఆలోచించి హౌ టు ఇన్కార్పొరేట్ బోత్ సైడ్స్, బోత్ ఆర్గ్యుమెంట్స్, ఏ విధంగా ఇంకా ముందుకు తీసుకోవచ్చు, ఏమేమి ఆస్పెక్ట్స్ని తీసుకురావాలి ప్రజెంట్ సినారియోలో, అది చెప్పి ముందుకు వెళ్ళగలిగేటట్టు ఉండాలి. సో ఇట్స్ నాట్ రాంగ్ టు అప్రిషియేట్
suppose I'm taking an opposite point, a totally opposite point, it's not wrong. You are considering giving that, you can still question and make it better. అంటే ఇప్పుడు ఈ గ్రూప్ డిస్కషన్లో నార్మల్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉన్న వాళ్ళు ఎలా కమ్యూనికేట్ని మెరుగుపరుచుకోవచ్చు? You have to speak. Recently I was interacting with somebody from North India నుంచి వచ్చిన వాళ్ళు. They were from హిందీ మీడియంలో చదువుకొని తర్వాత they did well. The person was saying, is it engineer actually. No doubt సబ్జెక్ట్ వైజ్ ఇంగ్లీష్ బాగుంది, సబ్జెక్ట్ బాగా చెప్పగలరు, బట్ పబ్లిక్ స్పీకింగ్లోకి వచ్చేసరికి ఆటోమేటిక్గా మధ్య మధ్యలో ఇప్పుడు మనం ఎలా అయితే తెలుగులో మధ్య మధ్యలో చెప్పుకుంటున్నామో ఆటోమేటిక్గా హిందీలోకి వెళ్తారు. బట్ ఇన్ అ గ్రూప్ వేర్ యూ టాక్, ఇన్ అ కంపెనీ వెన్ యూ గో దేర్, యూ కెనాట్ యూజ్ ఓన్లీ హిందీ ఆర్ ఓన్లీ కామన్ లాంగ్వేజెస్, యాక్సెప్టెడ్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్. ఎందుకంటే ఈ కంపెనీస్ అన్నీ కూడా దే ఆర్ కొలాబరేటింగ్ ఆర్ interacting or in association with or outsourced by companies outside India also. So common English. సో అది కూడా ఇంకొకటి ఏంటంటే నో డీవియేషన్, నో అదర్ ఇది, బట్ వీ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. సో ఇంగ్లీష్ కెన్ బి అ కామన్ థ్రెడ్ టు ఆల్ ఆఫ్ దెమ్. సో ఇంగ్లీష్ రావటము అవసరము. ఇది రావటం అంటే నాకు రూల్స్ తెలుసు, గ్రామర్ రూల్స్ తెలుసు, నాకు సెంటెన్స్ రూల్స్ తెలుసు, ఇంగ్లీష్ వర్డ్స్ వచ్చు, అన్నీ విన్నాను, అన్నీ తెలుసుకున్నాను, బుక్ అంతా చదివాను, కానీ మాట్లాడలేను, ఎందుకంటే మాట్లాడలేదు కాబట్టి. సో వీ షుడ్ క్రియేట్ అకేషన్స్ టు కీప్ ఇంటరాక్టింగ్ ఇన్ ఇంగ్లీష్, స్పీక్ ఇన్ ఇంగ్లీష్, సో దట్ యూ విల్ డూ వెల్ ఇన్ ఇంగ్లీష్. ఎక్కడ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ కనెక్టర్స్ ఎట్లా పెట్టడము. వాళ్ళు మాట్లాడాక బాగుంది అని అంటాం మనం, బాగుందికి ఏం చెప్పాలి అక్కడ నేను, దట్స్ అ వెరీ వ్యాలిడ్ పాయింట్. అందరూ వెరీ వ్యాలిడ్, దట్ పాయింట్ ఈజ్ రియలీ రెలవెంట్, ఐ అప్రిషియేట్ యువర్ పాయింట్. అదర్ వర్డ్స్ తెలిసి ఉండాలి. నా నిత్య జీవితంలో కూడా ఎవ్రీడే లైఫ్ ఆల్సో ఐ షుడ్ కీప్ యూజింగ్ ఇంగ్లీష్. ఓకే, సో దాట్ విల్ ఇంప్రూవ్. ఎక్స్పోజర్ ఇట్ సెల్ఫ్, అండ్ ఐ సే ఎక్స్పోజర్, నాట్ జస్ట్ లిస్నింగ్ అండ్ రీడింగ్, యూ హ్యావ్ టు స్పీక్ అండ్ రైట్ టు. ఆ ప్రాక్టీస్ ఉంటేనే వస్తుంది. దిస్ ఈజ్ నాట్ అబౌట్ ఇంగ్లీష్ అలోన్, ఎనీ లాంగ్వేజ్, దట్ ఈస్ ద వే వీ గో అబౌట్. అయితే ఈ గ్రూప్ డిస్కషన్లో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు ఎలాంటి తప్పులను నివారించాలి? ఓకే, కొన్ని కీ పాయింట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటాం దీన్ని. వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్ అంటాం. ఇప్పటిదాకా దాదాపు డూస్, హౌ యూ షుడ్ డూ అన్నాం. డోంట్స్ చెప్తాను. ఇందాక కొద్దిగా రెఫరెన్స్ ఇచ్చినట్టున్నాను. బాడీ లాంగ్వేజ్, ఐ కాంటాక్ట్, లిసనింగ్, ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్. అండ్ లెంగ్త్ ఆఫ్ టాక్ అంటాం, చాలా ఇంపార్టెంట్. బాడీ లాంగ్వేజ్ అంటే నేను ముందుకు వచ్చి, ఇప్పుడు మన ఇద్దరు ఇలా కూర్చున్నాం, నీ మీదకి వచ్చేసి చెప్పాను అనుకోండి, మనకు కొంత డిస్టెన్స్ ఉంది, వాళ్ళ మీదకి వెళ్ళిపోయి చెప్తే దట్ ఈస్ మూవింగ్ ఇన్ టు దేర్ పర్సనల్ స్పేస్. యూ షుడ్, దట్ ఈస్ అన్ అగ్రెసివ్ వే ఆఫ్ టాకింగ్. సో అట్లాంటి అగ్రెషన్ ఉంటే యు ఆర్ నాట్ యాక్సెప్టెడ్. యూ షుడ్ రెస్పెక్ట్ పర్సనల్ స్పేస్. కొంత డిస్టెన్స్ మనం ఉంటాం. ఇప్పుడు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినప్పుడు చేసుకోవచ్చు, బుధం మీద చేయొచ్చు, నడవచ్చు, క్లోజ్గా నడవచ్చు. బట్ ఇన్ అ గ్రూప్ డిస్కషన్ ఆర్ ఇన్ అ వర్క్ స్పేస్ ఆల్ ద టైమ్ పర్సనల్ స్పేస్ అంటాం. ఇంత స్పేస్ మనదే. అలాగే ఇప్పుడు కొంతవరకు నేను ఇక్కడ మూవ్మెంట్, హ్యాండ్ మూవ్మెంట్స్ అవి చేస్తున్నాను. అదే నేను చేతులు బాగా దూరంగా జాడించి పక్కన కూర్చున్నవాడు మొహం మీద కొట్టుకుంది అనుకోండి, దట్స్ నాట్ రైట్. సో వీ షుడ్ అవాయిడ్ సచ్ థింగ్స్ యాక్చువల్లీ. అలాగే నువ్వు చెప్పిన పాయింట్ అని వేలు పెట్టి చూపడం తప్పు. మన కల్చర్లో కూడా ఉంది అది, వీ నెవర్ షో పాయింట్. సో దట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చెప్తాను. అంటే ఈ స్పేస్లోనే, నా స్పేస్లోనే నా హ్యాండ్ జెస్చర్స్ని, నా హ్యాండ్ మూవ్మెంట్స్ని లిమిట్ చేసుకున్నాను. సో దాట్స్ వెరీ ఇంపార్టెంట్. నా చేతులు తీసి నువ్వు చెప్పిన తప్పు, మీరు అట్లా ఎందుకు మాట్లాడారు, అది ఆల్వేస్ అగ్రెసివ్ అండ్ నాట్ యాక్సెప్టబుల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిస్కషన్ అబౌట్ ఇండియన్ నాడ్స్. మనకు తెలియకుండానే ఇండియా వాళ్ళు మనం తల ఆడిస్తాము. ఇప్పుడు మీరు ఫారిన్ కంట్రీస్లో, వెస్టర్న్ కంట్రీస్, యూరోపియన్, అమెరికన్, ఇంగ్లీష్ ఏదైనా చూస్తే ఇంత తల ఆడించరు, ఎక్కడో ఒక్క దగ్గర తప్ప. కానీ మనం ఆడిస్తాం. దట్స్ ఓకే, దట్స్ నాట్ అట్ ఆల్ అ ప్రాబ్లం. టూ మచ్గా అనేసి ఊగిపోకుండా సటిల్ నాడ్ అంటాం. ఇఫ్ యు ఆర్ అప్రిషియేటింగ్, ఎస్ అన్న చిన్న నాడ్ లేదా స్మైల్ ఈజ్ ఆల్వేస్ గుడ్. అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ టోన్స్ డౌన్ అగ్రెసివ్నెస్.
సో స్మైల్ ఈజ్ గుడ్, అట్లా అని ఇట్లా మొహం పెట్టి కూర్చోలేం కదా, చిరునవ్వు అంటాం. సో అది ఎప్పుడు ఉంటే కూడా ప్లెజెంట్నెస్, ఇట్ విన్స్ హాఫ్ ద వార్ అంటాం. సో దాట్స్ వన్ థింగ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, గ్లేరింగ్ ఐస్, మనము వాళ్ళనే ఇఫ్ యూ గ్లేర్ ఎట్ దెమ్, స్టేరింగ్ చేస్తే అది తప్పు. మనం వీ కీప్ రొటేటింగ్ అవర్ ఐస్ టు ద రెస్ట్, ఎవ్రీబడి. వెన్ ఐఎమ్ మేకింగ్ అ పాయింట్, ఐ షుడ్ లుక్ ఎట్ ఎవ్రీవన్. Maybe I do not agree with what one person said. When I am speaking after him, I can't glare and say, what you said is wrong. Tala egarestu, kanibommalu egarestu, ala maatladakudadu. You appreciate his stand, his or her stand. So there is another side, let's also consider. I want to draw your attention. I think this is a valid point. We should also consider this aspect. వాళ్ళతో మొదలుపెట్టినా మిగతా వాళ్ళని చూసుకుంటూ మాట్లాడాలి. రెండోది, టాకింగ్ ఫర్ లాంగ్ టైం. చెప్పాను అది కూడా, నేనే విన్ అవ్వాలి, నాకే రావాలని ఎక్కువసేపు మాట్లాడితే ఏమవుతుందంటే వీ ఎగ్జాస్ట్ అవర్ సెల్ఫ్. మన ఇంట్రెస్ట్, ఎనర్జీ తగ్గుతుంది ఒకటి. రెండు, వీ కీప్ రిపీటింగ్ ద సేమ్. దట్ ఈజ్ అ డేంజరస్ వన్. సో అందుకని ఇంకా మనం కొత్త కొత్త పాయింట్స్ చెప్తున్నాం అనుకున్నప్పుడు 30 seconds to 40 seconds మాత్రమే మాట్లాడి, మేక్ ఇట్ అ పాయింట్ that you pass the chance to the other members. ఓకే, ఇది ఇంపార్టెంట్. అండ్ ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు ఆపేసి, ఓకే ఓకే నేను మాట్లాడతాను ఇప్పుడు, ఓకే యూ స్పోక్ ఫర్ టూ లాంగ్ అని రూడ్నెస్ అనేది ఉండకూడదు. యూ హ్యావ్ టు బి వెరీ పొలైట్, అకామిడేటింగ్ ఇన్ గ్రూప్ డిస్కషన్. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇది చాలామంది, కొంతమందికి ఏంటంటే 10 నిమిషాల సమయం ఉంది, అతను ఎక్కువ మాట్లాడిస్తున్నా, నేను ఎలా ఆపాలి అనుకుంటాం. సో వాట్ డూ వీ డూ ఇస్, if you know their name, fine. I agree with all the points. Sorry to disrupt you, but I think we should give chance to others also. Let's listen to others' opinion. అని పొలైట్గా కట్ చేసి పక్క వాళ్ళకి ఇవ్వాలి. నువ్వు మాట్లాడింది చాలు, నేను మాట్లాడతా అన్నది కాకుండా, ఐఎమ్ కన్సర్న్, లెట్స్ హియర్ అదర్స్ ఒపీనియన్ అని చెప్పడం వెరీ వెరీ ఇంపార్టెంట్. హౌ టు కట్ సంబడి హూ స్పీకింగ్ టూ లాంగ్. మరి నీ ఆపర్చునిటీ తీసేసుకోవచ్చు కదా, దట్ ఈస్ వన్ వే ఆఫ్ డూయింగ్. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, నేను మాట్లాడుతున్నాను, ఇంకో నలుగురు వాళ్ళకి దే డిడ్ నాట్ గెట్ ఇట్ టు దేర్ మైండ్, స్ఫురణకు రాలేదు ఏం వర్డ్ వాడాలని, తట్టుకుంటున్నారు. సో మనం కూడా వీడు రాలేదు, వీడిని తీసేస్తారు అనుకోకూడదు. మిగతా వాళ్ళకి వచ్చినప్పుడు హెల్పింగ్ దట్ వర్డ్, వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో కొంచెం మనం చెప్పామనుకోండి, వాళ్ళకి కొద్దిగా అందించటము అంటాం, హెల్పింగ్ దెమ్ ఇచ్చినప్పుడు యూ విల్ బీ అప్రిషియేటెడ్. యూ ఆర్ విల్లింగ్ అంటే, ఒకటి యూ ఆర్ లిసనింగ్, రెండు యూ వాంట్ టు హెల్ప్ దెమ్ అవుట్ సో దట్ తొందరగా అయిపోతుంది డిస్కషన్. వాళ్ళ నుంచి నీ టైం వేస్ట్ కాదు కదా, ఫ్యూ సెకండ్స్ వాళ్ళని తీసేయడం కాదు, నీ టైం వేస్ట్ అయిపోతుంది ఇక్కడ. సో ఆ హెల్పింగ్ నేచర్ ఉండాలి. క్వైట్గా ఎవరు మాట్లాడకుండా వాడికి ఏం రాదు, నా దగ్గరకు వచ్చినప్పుడు నేను మాట్లాడతా అనుకున్నప్పుడు ద రెస్ట్ ఆఫ్ ద గ్రూప్ విల్ బీ ఎ ఫెయిలియర్. ది మోడరేటర్, ఇందాక మనం అనుకున్నాం కదా, ఎవరైతే దీన్ని కండక్ట్ చేస్తున్నారో దే విల్ మేక్ ఇట్ అ పాయింట్ టు గివ్ అ ఫ్యూ మోర్ సెకండ్స్ టు ద పర్సన్ ఎవరైతే స్టట్టరింగ్ ఉందో, వాళ్ళు తట్టుకునో భయపడి బెరుకుతనంతో చెప్పలేదో వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇస్తారు. సో దాట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే మేడం, ఈ గ్రూప్ డిస్కషన్లో మరిన్ని విషయాలను చర్చించుకునే ముందు మరొక చిన్న విరామం తీసుకుందాం. తప్పకుండా. కెరీర్ గైడెన్స్ కార్యక్రమంలో మరొక చిన్న విరామం తీసుకుందాం. सबसे पहले मन स्वच्छ किया। नामुमकिन को हाँ मुमकिन हमने करके दिखाया है। जन जन ने हाथ मिलाकर सपना सच्चा बनाया है। सदियों से जो ना देखा किसी ने वो सपना है देखा। हाँ स्वच्छ बने भारत अपना बापू से यही है सीखा। इतिहास में है दर्ज हुई भारत की यात्रा। सत्याग्रह से स्वच्छाग्रह तक। हाँ सत्याग्रह से स्वच्छाग्रह
కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మేడం, ఈ గ్రూప్ డిస్కషన్స్లో ఏదైతే యాస ఉంటుందో, అంటే ఎవరికి వాళ్ళకి లాంగ్వేజ్లో వారి యాస ఉంటుంది కదా, అది అనుమతించబడుతుందా? Communication, what we call, whichever language it is, acceptability, as long as you are understood by the others, it should be okay. అయితే మరీ ప్రామినెంట్గా అవతల వాళ్ళకి అర్థం కాలేనట్టుగా ఉంటే కష్టం. కానీ బేసికలీ బికాజ్ వీఆర్ ఇన్ ఇండియా, వీ హ్యావ్ అవర్ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం. సో ప్రాంతీయ భాష, మన భాష ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. సో కంపెనీస్ యూజువలీ కన్సిడర్ దాట్. అట్ ద సేమ్ టైమ్ సమ్ కరెక్షన్స్ అనేది ఉండాలి. ఇందాక మనం అనుకున్నాం కదా ఎక్స్పోజర్ అని, అన్నీ వింటాం, మనం ప్రాక్టీస్ చేయకపోతే హౌ ఫార్ వీఆర్ క్లోజర్ టు ఇట్ అన్నది మనకు తెలియదు. సో కంప్లీట్గా ఐ డోంట్ హ్యావ్ టు స్పీక్ లైక్ అన్ అమెరికన్, ఐ డోంట్ హ్యావ్ టు స్పీక్ లైక్ అ బ్రిటిషర్, బట్ ఐ నీడ్ టు బీ అండర్స్టూడ్ అండ్ ఐ షుడ్ మేక్ సెన్స్ టు ది అదర్స్, బికాస్ మై క్లయింట్స్ మే బీ ఫ్రమ్ అదర్ కంట్రీస్. దే మైట్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ మై accent. So that we should be careful. How to go about it? There are so many means these days. ఇది వరకు అంటే నువ్వు అక్కడికి వెళ్ళి మనం ప్రొనౌన్సియేషన్ ప్రాక్టీస్ ఇవి చేయొచ్చు. ఇప్పుడు బోలెడు చాలా వరకు వీ హ్యావ్ రిసోర్సెస్ అండ్ ఇంటర్నెట్ ద్వారా చాలా స్కోప్ ఉంది మనకి. యూ కెన్ ప్రాక్టీస్ అలాంగ్ విత్ దెమ్, రిపీట్ అలాంగ్ విత్ దెమ్, విని హెడ్ ఫోన్స్ అది పెట్టుకుని వింటూ మన వాయిస్ని రికార్డ్ చేసుకుని చూడొచ్చు. సింపుల్ కరెక్షన్స్ అనమాట. కొన్ని ప్రాంతీయ భాష ఇన్ఫ్లుయెన్సెస్ బట్టి ఉంటాయి. ఇప్పుడు మనకి నార్త్లో కొంతమంది స్కూల్ని ఈ స్కూల్ అంటారు. నా ఇఫ్ యూ స్పీక్ ఈ స్కూల్ సమ్వేర్, దే డోంట్ అండర్స్టాండ్ దట్ వర్డ్ ఎట్ ఆల్. సో దీని సింపుల్ కరెక్షన్స్ కొన్ని అవసరం అవుతాయి. సో అలాంటివి మనం కొంత ప్రాక్టీస్ మీద అవసరమే. పూర్తిగా రస్టిక్గా ఉంటే అర్థం కాకపోతే కష్టము. వాళ్ళకి పాయింట్స్ ఉండి బాగా చేయగలుగుతున్నారంటే కొంత వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. బట్ వీ షుడ్ బీ రెడీ. ఇఫ్ ఐ వాంట్ మై క్యాంపస్ ఇంటర్వ్యూ, ఇఫ్ ఐ వాంట్ అ గుడ్ జాబ్, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ నీడ్? నాట్ ఓన్లీ మై ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ అండ్ మార్క్స్, ఐ నీడ్ టు ప్రెజెంట్ మై సెల్ఫ్. సో ఐ హ్యావ్ టు లెర్న్ టు స్పీక్ ఇన్ దట్ లాంగ్వేజ్. సో కొంత అవసరమే, ట్రైనింగ్ అవసరమే. ప్రాక్టీస్ పర్సనల్గా చేసుకుంటుంటే ఇట్ కమ్స్ అవుట్ బెటర్. ఇప్పుడు ప్రతి ఒక్కరూ శబ్దం చేస్తున్నప్పుడు కానీ, వారు నిజంగానే విననప్పుడు ఒకరు పాయింట్ చెప్పాలంటే ఏం చేయాలి? మళ్ళా రండి, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు గ్రూప్ డిస్కషన్లో మనం ఒక పాయింట్ చెప్పాలనుకున్నప్పుడు పక్కన వాళ్ళు వినట్లేదు అని మనకు అనిపిస్తుంది. వాళ్ళు ఏవైనా శబ్దాలు చేస్తున్నా కూడా మనం ఆ పాయింట్ని వారికి చేరేలా చేయాలంటే ఏం చేయాలి? ఓకే, ఇక్కడ మనం క్యాంపస్ ఇంటర్వ్యూ అనుకున్నప్పుడు అది కాంపిటీషన్. సో ఆ ప్రాసెస్ కరెక్టే. ఇప్పుడు నేను లేట్ స్టార్టర్ని అనుకోండి, మంచి డిస్కషన్లో కొంతమంది వెళ్ళిపోతారు. నిజంగానే వాళ్ళకి సబ్జెక్ట్ తెలుసు, ఇంట్రెస్ట్తో మాట్లాడుకుంటారు, నాకు అవకాశం దొరకట్లేదు. సో దట్ ఈజ్ వాట్ ఐ సైడ్, యూ హ్యావ్ టు కట్ త్రూ కేర్ఫుల్లీ. ఏమవుతుందంటే ఈ 10 మంది లోపల ఒక 4 బాగా మాట్లాడుతుంటారు, మిగతా వాళ్ళు ఎలా చొరబడాలి, హౌ టు ఎంటర్ ఇన్ టు ఇట్ అన్న దానిలో మీమాంసలు ఆగిపోతారు, వినకపోవచ్చు. ఇక్కడ 4 మాట్లాడుకుంటున్నారు, బాగానే ఉంది. వాళ్ళు ఎప్పుడైతే అవకాశం వీళ్ళకి కూడా ఇస్తారో దే విల్ బీ ఆల్రెడీ రికగ్నైజ్డ్ యాజ్ ఎ లీడర్. నాకు ఎవరు ఇవ్వట్లేదు, నేనేం చేయాలి? ఓకే గైజ్ అని చెప్పి ఆగి, let me also, I think you have presented your ideas, it went on so well till now, but I think some of us haven't spoken, let's listen to them also అని చెప్పి, maybe I can speak on these topics, maybe these people can speak on these areas అని చెప్తూ వాళ్ళ పాయింట్ని చెప్పడంలో తప్పు లేదు. పొలైట్గా చెప్పాలి. వాళ్ళు బాధపడే విధంగానో అంటే కొంచెం హర్ట్ అయ్యి రూడ్గానో కాకుండా పొలైట్గా చెప్పగలగాలి. అది ఈజ్ ఆల్వేస్ రిక్వైర్డ్ ఆర్ అప్రిషియేటెడ్. అయితే ఈ జీడీలో విజయవంతం కావడానికి ఆంగ్లంలో ప్రావీణ్యం ఖచ్చితంగా కలిగి ఉండాలంటారా? డెఫినెట్లీ. ఇఫ్ యువర్ కంపెనీ వాంట్స్ దట్, యూ షుడ్ నో. లెట్ మీ పుట్ ఇట్ దిస్ వే. అసలు మనకు విషయమే తెలియకపోతే ఏం మాట్లాడతాం? తెలుగులో పెట్టినా నువ్వు మాట్లాడలేవు. కాంటెంట్ ఈజ్ కింగ్ అంటాం, నాలెడ్జ్ ఈజ్ పవర్ అని చెప్పా. ఇంకొకటి కూడా కాంటెంట్ ఈజ్ కింగ్ అంట. ముందు నాకు అసలు విషయం తెలియాలి కదా. కొంత ఆలోచన ఉంటే ఇప్పుడు తెలుగులోనే ఇస్తారు, ఏమన్నా మాట్లాడగలగాలి. నాకు విషయం దాని గురించి తెలిస్తే నేను మాట్లాడతా. నాకు భాష ఎంత బాగా తెలుగు వచ్చినా, నా మదర్ టంగ్ తెలుగు అయ్యి నాకు తెలిసినా
నేను మాట్లాడలేనుగా నాకు విషయం గురించి తెలియకపోతే కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నో ద కాంటెంట్, ఎక్స్పోజర్ అండ్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. దెన్ some bit of training in English is important. These days we talked about global village is a past thing, so we have to know this actually. So definitely గా తెలిసి ఉండాలి, తెలిస్తేనే కానీ మనం మాట్లాడలేము, ఇంగ్లీష్ రావాలి. అయితే ఈ జీడీలో తీర్మానం అంటే ఏంటి? యా, కన్క్లూజన్. లైక్ ఐ సెడ్, డిస్కషన్ అన్నాం కదా, డిస్కషన్ అనే పదం డిబేట్కి విరుద్ధం. డిబేట్ నా పాయింటే ఎక్కువ ఇంపార్టెంట్, నేను చెప్పిందే కరెక్ట్ అనే పందాలో వెళ్తుంది. సో ఎవరు బాగా ఇంప్రెస్ చేయగలిగితే వాళ్ళే విన్నర్. అవతల వాళ్ళది కరెక్ట్ అయినప్పటికీ వాళ్ళు చెప్పుకోలేకపోయారు కాబట్టి వాళ్ళు లూజ్ అవుతారు. కానీ డిస్కషన్ ఏంటంటే అన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్ని కన్సిడర్ చేసి కన్క్లూజన్ అందరిది సమగ్రంగా సమరైజ్ చేయటమే కన్క్లూజన్. అది మీరన్న ఫైనల్గా తీసుకొచ్చేది. ఒక ప్రాబ్లమ్ని డిస్కస్ చేస్తున్నారు అనుకోండి, అన్ని పాయింట్స్ని కన్సిడర్ చేస్తూ దాని గురించి మాట్లాడుతూ దెన్ యూ ట్రై టు కమ్అట్ విత్ 2 or 3 సొల్యూషన్స్ విచ్ హ్యావ్ టు బి ఫర్దర్ ఎక్స్ప్లోర్డ్. అంటే ఎక్స్ప్లోర్డ్ అంటే ఏంటి, ఇంకా దీని గురించి వివరంగా ఆలోచించి ఇంకా చర్చలు జరగాలి అని చెప్పుకుని ఆపుతారు. ఇది 2 రకాల కన్క్లూజన్స్ ఉంటాయి. ప్రాబ్లం అక్కడే సాల్వ్ అవ్వచ్చు, లేదా వాళ్ళకు సొల్యూషన్ చెప్పచ్చు, లేదా ఇది అందరి ఒపీనియన్, వీటన్నిటినీ కూడా మనం తీసుకోవటం అవసరమని కూడా చెప్పచ్చు. ఓకే మేడం, ఫైనల్గా అంటే చూస్తున్న ప్రేక్షకులకి మరొకసారి జీడీలో చేయవలసినవి, చేయకూడని వాటి గురించి ఒక్కసారి వివరంగా తెలియజేయండి. ఒక క్విక్ రెకనర్ లాగా చేద్దాము రికాలింగ్కి. గ్రూప్ డిస్కషన్, కీప్ యువర్ మైండ్ ఓపెన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, గ్రూప్ డిస్కషన్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ యూ కెన్ ప్రిపేర్ ఓవర్ నైట్. మైండ్ సెట్లోనే మీకు ఫస్ట్ ఉండాలి అది. సో యాక్చువల్లీ గ్రూప్ డిస్కషన్ టేబుల్ దగ్గరికి వెళ్ళేసరికి ఏం చేయాలి, రీడ్ ద హోల్ టాపిక్ కేర్ఫుల్లీ. టాపిక్ మొత్తం ఏం చెప్పారు ఆ లైన్ మొత్తం చదవటం. దీనికి నా స్ఫురణ, గివ్ యువర్ సెల్ఫ్ 5 minutes టైం ఆర్ 2 minutes టైంలో ఏం పాయింట్స్ వస్తున్నాయి పక్క నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెన్ యూ గో దేర్, సిట్ ప్లెజెంట్లీ, కాన్ఫిడెంట్గా కూర్చోండి. ఓ పక్క కొంగిపోయో బెరుకుగా వాళ్ళందరూ మాట్లాడుతుంటే ముఖ కవళికలు, బాడీ లాంగ్వేజ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంటాం, ఇవి మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. వీ కెనాట్ కైండ్ ఆఫ్ షో ఫియర్ ఆన్ అవర్ ఫేస్. ఓకే, అట్లాగే వీ షుడ్ నాట్ కీప్ రైటింగ్ ఆల్ ద టైమ్. వీ షుడ్ లిసన్ అండ్ పుట్ అవర్ ఐస్ టు ద స్పీకర్. వినాలి, 2 మాట్లాడుతున్న వాళ్ళ వైపు చూస్తూ ఉండాలి కాసేపు. నోట్ చేసుకోవచ్చు, చిన్న నాడ్, అప్రిసియేషన్ అయితే చిన్న నాడ్, లేదా అతను వేరే విషయం చెప్తే ఓకే అని చిన్న నాడ్. పూర్తిగా ఏంటి ఇలా చెప్తున్నాడు అని మొక్క కవళికలని జాగ్రత్తగా, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ప్లెజెంట్గా ఉండి బ్లాండ్గా ఉంచవచ్చు. యూ డోంట్ హ్యావ్ టు షో ఆల్ యువర్ ఫీలింగ్స్ ఆన్ యువర్ ఫేస్. మోస్ట్ ఇంపార్టెంట్, బాడీ లాంగ్వేజ్, యూ కెనాట్ త్రో యువర్ హ్యాండ్స్ ఎవ్రీవేర్. రెస్పెక్ట్ పర్సనల్ స్పేస్. మీ స్పేస్, మీ చేతులు అవతల వాళ్ళ స్పేస్లోకి వెళ్ళకూడదు. ఓకే, సో విత్ ఇన్ దట్ ప్లేస్ యూ కెన్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. డూ నాట్ పాయింట్ ఫింగర్స్ ఆర్ హ్యాండ్ జెస్చర్స్ టు అదర్స్. వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళ ముఖం మీద ఏంటి ఇలా చెప్పావు, నువ్వు చాలా తప్పు, ఆ ఫింగర్ పాయింటింగ్ అట్లాంటివి అస్సలు చేయకూడదు. రెండోది, ఎప్పుడు మనం మాట్లాడినా ప్లెజెంట్గా, ముందు మనం మాట్లాడితే గ్రీట్ చేసి మాట్లాడతాము, తర్వాత మాట్లాడామనుకోండి సెకండ్ థర్డ్, I should always appreciate or acknowledge the point made by the previous speaker. వాళ్ళు చెప్పిన పాయింట్ని అప్రిషియేట్ చేస్తూను, ఎక్నాలెడ్జ్ చేస్తూను నేను, this is a valid point from your point, from what you have presented is valid and your point of view is right to some extent, but I have to say this. ఆ కంటిన్యూటీని పెంచాలి. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ డిస్కషన్. నేను చెప్పేది నేను చెప్తా, మిగతా వాళ్ళు చెప్పింది వినను అని అనకూడదు. You have to continue the discussion. It is a continuity. Next వచ్చి మనకి చేంజింగ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఒకే పందాలో వెళ్ళకూడదు, ఓన్లీ ప్రోసే మాట్లాడు. యూ షుడ్ బీ ఏబుల్ టు స్పీక్ ది అదర్ సైడ్ టు. రిమెంబర్, గ్రూప్ డిస్కషన్ ఈజ్ అబౌట్ లుకింగ్ ఎట్ యువర్ అనలిటికల్ ఎబిలిటీ. ఇట్స్ గోయింగ్ టు లుక్ ఎట్ యువర్ అనలిటికల్ ఎబిలిటీ, నాట్ యువర్ ఆర్గ్యుమెంటేటివ్ స్కిల్స్. ఓకే, అగ్రెషన్ అనేది ఉండకూడదు.
లౌడ్గా మాట్లాడేసి అందరినీ బెదరగొట్టే హార్ష్ టోన్లో మాట్లాడకూడదు. యూ షుడ్ బీ స్పీకింగ్ ఇన్ అ సాఫ్ట్ టోన్, యూ షుడ్ బీ అకామిడేటింగ్, అందరిది వింటూ ఉండాలి. సపోజ్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా అడ్డొచ్చారు అనుకోండి, యా లెట్ మీ కంప్లీట్, యూ కెన్ స్పీక్ ఆఫ్టర్ మీ అని మనం వాళ్ళని యాక్చువల్లీ కరెక్ట్ చేసి ఇంక్లూజివ్ చేయొచ్చు. అండ్ నా మాది అయిపోగానే వాళ్ళని యూ వాంటెడ్ టు సే సంథింగ్, వుడ్ యూ లైక్ టు యాడ్ అని కంటిన్యూ చేయాలి. నా పాయింట్ అయిపోయాక నేను ఇలా కూర్చోవడం కాదు. ఐ షుడ్ ఆల్సో ఇన్వైట్ అదర్స్ టు, ఐ వుడ్ ఇన్వైట్ అదర్స్ టు రెస్పాండ్ ఆన్ దిస్ ఆర్ బ్రింగ్ ది అదర్ పాయింట్స్, యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ టు ద టేబుల్ అని చెప్పడం. ఆ పొలైట్ నేచర్ ఆఫ్ ఇంక్లూజివ్నెస్ అనేది ఉండాలన్నమాట, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, నేను విన్నాను అని తెలిసాక ఇంకొకటి టైమ్ కాన్షియస్నెస్ మనకి ఉండాలి. టైమ్ కాన్షియస్నెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వీ నీడ్ టు నో దట్ వీ హ్యావ్ టు కన్క్లూడ్. All group discussions have to be concluded. You should know you have a gap of 1 to 2 minutes, last 2 minutes or so to give your conclusions. Now ikkada conclusions lo kuda andi okokka company they ask you to give individual conclusions. Some of them wait for you to conclude as a group. So ఒకళ్ళు ఎవరైతే ఇనిషియేట్ తీసుకున్నారో అలా ఒకళ్ళు కన్క్లూడ్ చేయొచ్చు. కన్క్లూడ్ చేసేవాళ్ళు అందరూ ఒపీనియన్స్, డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్తారు కదా, పర్స్పెక్టివ్స్ చెప్తారు కదా, అవన్నీ కూడా కలుపుకుంటూ చేయాలి వాళ్ళు. దే కెనాట్ సింప్లీ హ్యావ్ దేర్ ఓన్ వర్జన్, దే షుడ్ ఆల్సో హ్యావ్ దట్ ఎబిలిటీ టు లుక్ ఇన్ టు అదర్స్ అనమాట. అందరివి చెప్తూ ఇది మనం అనుకున్నాము, దీన్ని బట్టి మనం దీన్ని అన్వయించుకోవచ్చు అని చెప్పాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే మేడం, గ్రూప్ డిస్కషన్స్లో ఎలా ఉండాలి, ఎలా ఉంటే విజయం సాధిస్తారు, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఈనాటి కెరీర్ గైడెన్స్ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.